అణచివేయాలి 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 అణచివేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నశించాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. అణచివేయాలి అణచివేయాలి తీవ్రవాదాన్ని అణచివేయాలి 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 తీవ్రవాదాన్ని అణచివేయాలి 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 తీవ్రవాదాన్ని అణచివేయాలి ఉగ్రవాదాన్ని అణచివేయాలి ఉగ్రవాదాన్ని అణచివేయాలి 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 ఉగ్రవాదాన్ని అణచివేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అదే అన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు సంబంధించి మీ ద్వారా రాష్ట్రపతికి పత్రం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఇది కలెక్టర్గా జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఉగ్రవాదాన్ని అణచివేయాలి ఉగ్రవాదాన్ని అణచివేయాలి 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 ఉగ్రవాదాన్ని అణచివేయాలి 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 ఉగ్రవాదాన్ని అణచివేయాలి. జై శ్రీరామ్ జై భారత్ మాతా కీ జై. వందే మాతరం వందే మాతరం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఉగ్రవాదాన్ని అణచివేయాలి. సమయానికి మరి జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా లోపల కాశ్మీర్ లోపల ఉగ్రవాదులు ఖాత్రి నుంచి వెళ్ళి సిఖ్దేవ్ అనేటువంటి పవిత్ర స్థలానికి పిలిగ్రిమ్స్ వెళ్ళేటప్పుడు యాత్రికులు వెళ్ళేటప్పుడు వారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి లోపల 12 మంది హిందూ భక్తులు చనిపోయినారు. ప్రతి సంవత్సరము జమ్మూ కాశ్మీర్ లోపల ఈ జూన్ జూలై మాసం లోపల క్షీరాదేవి యాత్ర జరుగుతుంది. అట్లాగే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రలు హిందూ యాత్రలను భగ్నం చేయడానికి, తర్వాత దేశంలో ఉన్నటువంటి హిందువులను భయభ్రాంతులకు గురి చేయడానికి మరి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి లష్కర్-ఈ తోయిబా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అందులో ఒక ఉగ్రవాది నిన్ననే పోయాడు. మిగతా వాళ్ళని కూడా వేటాడి మరి భారత ప్రభుత్వము తగిన గుణపాఠం చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా పక్షాన కోరుతున్నాం. మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి దేశమంతా పండగ చేసుకుంటే మరి అక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ మరి యాత్రకు వెళ్తున్న హిందూ బంధువుల మీద మరి పాకిస్తాన్ తొత్తులు ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వారి హిందువుల మీద బస్ మీద దాడి చేసి మరి 12 మంది చావుకు కారణమైన ఉగ్రవాదాన్ని మీ మొగుడొచ్చింది బిడ్డ. మీరేదో అనుకొని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఒక్కరు కూడా మరి దీని మీద ఖండించడం లేదు. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, హిందూ బంధువులు మనమంతా ఐక్యత లేకపోతే మొన్న దేశ ప్రధానికి ఎంపీ సీట్లు తక్కువ వచ్చినాయి, మేమేమైనా చేయగలుగుతామనే కోణంలో ఉన్నారు. మీరు ఏమి కూడా చేయలేరు. హిందువులు తలుచుకుంటే దేశ ప్రధాని ఆయన ఎంపీ సీట్లు వచ్చినా రేపు ప్రభుత్వం పడిపోయినా కూడా భయపడే పరిస్థితి ఉండదు. మీ పాకిస్తాన్ పుత్తులు మరి తీవ్రవాదాన్ని అణిసివేసే విధంగా మీ వేటాడి
ఆల్రెడీ ఒకళ్ళని చంపడం జరిగింది. మిగతా ఎవరైతుందో వారిని కూడా వెంటాడి చంపడం జరుగుతుంది. మీ ఆటలు అనేది యాగై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దీని మీద ఎందుకు స్పందించవా? నీకు తెలియదా? మరి హిందువులంటే నీకు చులుకన్నా? మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకున్న వెనుక తొత్తులతోటి మాట్లాడిచ్చినట్టయితే నిన్ను కూడా రాబోయే ఎలక్షన్లో నిన్ను కూడా పాతరేసే రోజులు కూడా దగ్గర పడ్డాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్రపతికి మరి మెమోరాండం పంపించడానికి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నుండి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం తోటే కాదు, మున్ముందు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని చెప్పి కోరుచున్నాం. మునిగి తేలుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు పాకు ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు హిందువులపైన దాడిని చేసి 12-13 మందిని చంపడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేయాలి. మిగతా ఉగ్రవాదులు ఎక్కడున్నా కానీ గాలించి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపేస్తేనే మిగతా తీవ్రవాదులకు బుద్ధి వస్తుందని చెప్పి ఈ పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి సంస్థలు ఏవైతున్నాయో భారతదేశంలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయి. వీళ్ళ ఆటలు చెల్లవి. మూడోసారి ప్రధాని మోడీ గారు ప్రమాణ స్వీకారం కారణం ఏంటంటే ఈ తీవ్రవాదాన్ని, ముఖ్యంగా తీవ్రవాదాన్ని అణచివేయడంలోనే ప్రప్రథమంగా వారు ముందుంటారు. ఇలాంటి సంఘటనలు జరిగితే కూడా దేశం లోపల ఇటు కాంగ్రెస్ కానీ మిగతా ఈ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన సంస్థలు ఏవైతే పార్టీలు ఉన్నాయో ఒక్క పార్టీ కూడా ఇప్పటి వరకు ఖండించడం జరగలేదు. ఎందుకంటే హిందువుల ప్రాణాలైనా మానాలైనా ఈ పార్టీలకు పట్టవు. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందువులపైన ఎలాంటి సంఘటన జరిగినా మొట్టమొదటగా స్పందించేది, ప్రాణాలను త్యాగం చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుగా హిందువుల పక్షాన, జాతి ధర్మాన్ని రక్షించే వారి పక్షాన భారతీయ జనతా పార్టీ ముందుగా ఖండిస్తుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.